ఇట్స్ బూస్టింగ్ టైం అంటోంది తెలంగాణలో బీజేపీ. బలపడ్డమే ఎజెండాగా కసరత్తు షురూ చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కేసుల గడబిడిలో ఉంటే ఈ గ్యాప్ ని తనకు అనుకూలంగా వాడుకోవాలన్నది కమలనాథుల ఐడియా. ఈ మేరకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకోవడానికి వరుస పెట్టి సమావేశాలు జరుపుకుంటోంది. ముందు సంస్థాగతంగా పటిష్టపడి ఆ తర్వాత పవర్లోకి రావడానికి కష్టపడదామంటూ శ్రేణులకు పిలుపునిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ ఎవరు అనే సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పడబోతోంది. తెలంగాణలో పుష్ప ది రైజ్, కమలం పార్టీ భీకర కసరత్తు, బన్సాల్తో టీమ్ కిషన్ భేటీ, సంస్థాగత పటిష్టతే ఎజెండా, పవర్లోకి రావడమే టార్గెట్. 40 లక్షల సభ్యత్వ నమోదుతో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన తెలంగాణ బీజేపీ తాజాగా సంస్థాగత పునర్నిర్మాణంపై ఫోకస్ చేసింది. బూత్ కమిటీల నుంచి జిల్లా స్థాయిలో ఎన్నికలు నిర్వహించుకుంటూ ముందుకు సాగుతోంది. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించింది కమలదండు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్. తాజా రాజకీయ పరిణామాలు, సంస్థాగత ఎన్నికలపై లోతుగా చర్చించారు. భేటీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్లు, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా వ్యవహరించిన అరవింద్ మేనన్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే బీజేపీ మండలాధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసి జాబితాను సిద్ధం చేసుకుంది రాష్ట్ర నాయకత్వం. పేర్లు ఖరారు చేసి 2 రోజుల్లో ప్రకటించాలని ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ ఆదేశించారు. ఇక జనవరి 18లోగా పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయాలన్న సంకల్పంతో కసరత్తు జరిగింది. ఇప్పటికే 80% జిల్లా అధ్యక్షులపై క్లారిటీ వచ్చేసింది. మిగతా జిల్లాలపై ఏకాభిప్రాయం కోసం మంతనాలు జరిగాయి. ముఖ్య నేతల అభిప్రాయాల్ని తీసుకున్నారు సునీల్ బన్సాల్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సంస్థాగతంగా పటిష్టమయ్యేలా ప్లానింగ్ జరిగింది. ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు సైతం ఈ నెలాఖరులోగా తెరపడొచ్చంటున్నాయి బీజేపీ వర్గాలు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా సీరియస్ గా చర్చించారు బీజేపీ ముఖ్య నేతలు. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ యూత్ కార్యకర్తల దాడిని సునీల్ బన్సాల్ దృష్టికి తీసుకెళ్లారు నేతలు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఇంకా గట్టిగా ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్. బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందే అన్న స్లోగన్ ని జనంలోకి తీసుకెళ్లడంలో ఇప్పటికే దూకుడు మీద ఉంది టీబీజేపీ. ఇద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్ట విషయం ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు. వీళ్ళు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికిను కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? మార్చిలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3 అభ్యర్థుల్ని ప్రకటించి మిగతా పార్టీల కంటే ముందు నిలబడింది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 ఎమ్మెల్సీ స్థానాల్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటేలా పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయాలని డిసైడ్ అయింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.